సాగి సముద్రం అవ్వలి ఒడ్డు చేరాడు. ఆ కొండమీది చెట్ల నుండి జారిన పూలతో నిండిన హనుమంతుడు విచిత్రంగా ఉన్నాడు. 100 యోజనాలు దాటి వచ్చినా ఆయనలో ఈషన్ మాత్రం ఆయాసం కాని క్లేశం కాని కనిపించడం లేదు. ఇటువంటి విశాల సాగరాలు మరెన్నైనా అనాయాసంగా దాటగలను అనుకుంటూ నడుస్తూ లంకానగరాన్ని పరీక్షగా గమనిస్తున్నాడు. చెట్లమీద కొమ్మలు కొన్ని మొగ్గ తొడుగుతుంటే కొన్ని పూల బరువుతో ఉంగుతున్నాయి. అంతటా వివిధ జాతుల పక్షుల కలస్వనాలు, అక్కడక్కడా దిగుడు బావులు, విశాల సరోవరాలు కనపడుతున్నాయి. వాటి నిండా కమలాలు, కలువలు, కలహంస నాదాలు వినపడుతున్నాయి. చుట్టూ పెద్ద కందకం, కందకం నిండా రకరకాల పూల తోరణాలు, శరత్కాల మేఘాలలా విశాలమైన భవనాలు. విశ్వకర్మ నిర్మించిన ఆ లంకానగరం త్రికూటగిరి శిఖరం మీద అలరారు తీరు చూస్తుంటే ఆకాశంలో ఇంద్రలోకం తేలుతున్నట్టు అనిపించింది. ప్రాకారమే కటిస్థలంగా, కందకాలలోని నీరే చీనాంబరంగా, కోటగోడల మీది శత్రుఘ్నులు, శూలాలు కేశపాసంగా, బురుజులే ఆభరణాలుగా వెలిగే ఆ నగరాన్ని విశ్వకర్మ మనస్సంకల్పంతో అవతరింపచేసినట్లున్నాడు అనిపించింది హనుమంతుడికి. దాన్లో భవనాలు ఆకాశన్నంటుతున్నాయి. ఒకనాడు కుబేరుని రాజధాని అది. ఖడ్గ శూల పాణులైన రాక్షస వీరులు తమ వాడి కోరలతో అటూ ఇటూ నడుస్తుంటే నాలుకలు జాచి కోడెత్రాచులల్లే కదులుతున్నట్లనిపించింది. అలా ఆ నగర ప్రాకార రక్షణ విధానాన్ని చూస్తూ హనుమంతుడు, ఈ లంకలో అడుగుపెట్టడం అసాధ్యంలా ఉందే. పెట్టినా దుర్భేద్యమైన దీనిని స్వాధీనం చేసుకోవడం మరీ కష్టం కదా. సామధాన భేద తండోపాయాలలో ఈ రాక్షసులు సామమార్గాన మాటలతో లొంగుతారా? దానం ఇక్కడ పనిచేయదు. భేదం అసలే వ్యర్థపదం. ఇక యుద్ధమే శరణ్యం అనిపిస్తోంది. అయితే వానర యోధుల్లో సుగ్రీవునితో పాటు అంగదుడు, నీలుడు మాత్రమే సముద్రం దాటి ఇక్కడకు రాగలరు కదా. యుద్ధం ఎలా చెయ్యాలి? మిగిలిన వారిక్కడ కాలు పెట్టలేరు అనుకుంటూ కొంతసేపు ఆలోచించుకుని తిరిగి, ఇంతకు సీతాదేవి ఇంతకాలం ఇక్కడ జీవించి ఉన్నదో లేదో చూడాలి కదా. తర్వాత అనంతర కర్తవ్యం ఆలోచించాలే. అయితే విశాల దేహంతో నేను లంకలో తిరగడం మంచిది కాదు. ఈ క్రూర రాక్షసగణం కంటపడకుండా అన్వేషించాలి. నా అంతవాడు లేడు అనుకునే దూతకు అర్ధానర్థ పరిజ్ఞానం ఉండదు. అలాంటి అవలక్షణం నాకు లేదు, రాకూడదు. ఆ గర్వం దరిచేరితే సర్వం వ్యర్థమే. ఇప్పుడు నేను రాక్షస రూపంలో తిరిగినా వీరు పసగట్టగలరు. ఈ నగర రక్షణ విధానం చూస్తుంటే గాలి కూడా వీరికి తెలియకుండా కదలడానికి వీలు లేనట్లుందే. ఇప్పుడింక ఒకటే దారి. నేను బాగా చిన్న శరీరంతో రాత్రిపూటనే ఈ నగరమంతా తిరగాలి అని హనుమంతుడు అనుకుంటుండగా సూర్యుడు అస్తమించాడు.